ఇయర్స్ గా ఏఐ వరల్డ్ లో అమెరికా డామినేట్, కానీ ఇప్పుడు ఇండియా ఆ గేమ్ ని చేంజ్ చేసింది. బెంగళూరులో ఉన్న ఒక స్టార్ట్అప్ చాట్ జీపీటీ అండ్ గూగుల్ జెమినీ కన్నా ఇండియన్ టాస్క్ లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది. దాని పేరే సర్వం ఏఐ. ఈ ఏఐ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్స్ ని చదవగలదు, 22 ఇండియన్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోగలదు, అండ్ చార్ట్స్, టేబుల్స్ అండ్ హిస్టారికల్ మాన్యుస్క్రిప్ట్స్ ని కూడా అనలైజ్ చేయగలదు. అండ్ డాక్యుమెంట్ రికగ్నిషన్ లో 93% అక్యురసీ అచీవ్ చేసింది. గ్లోబల్ ఏఐ మోడల్స్ ఇంగ్లీష్ని బాగా అర్థం చేసుకుంటాయి, కానీ మన తెలుగు, హిందీ, తమిళ్, బెంగాలీ లాంటి లాంగ్వేజెస్లో స్ట్రగుల్ అవుతాయి, ఎందుకంటే అవి వెస్టర్న్ డేటాతో ట్రైన్ అయ్యాయి కాబట్టి. కానీ సర్వం ఏఐ మన ఇండియా కోసమే బిల్డ్ చేశారు, మన లాంగ్వేజెస్ కోసం, మన సిస్టమ్ కోసం. దీనే సావరెన్ ఏఐ అని కూడా అంటారు. అంటే ఇండియా ఇంకా ఫారెన్ ఏఐ మీద డిపెండ్ అవ్వకుండా తన కోసం తనే ఒక ఏఐ బిల్డ్ చేసుకుంది. ఇస్రో ఎలాగైతే స్పేస్లో ఇండియాని గ్లోబల్ పవర్ చేసిందో, ఇప్పుడు ఏఐలో కూడా ఇండియా ఎంటర్ అవుతుంది. ఈ టెక్నాలజీ గవర్నమెంట్ రికార్డ్స్ని కూడా డిజిటైజ్ చేయగలదు, అండ్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ లాంటి అన్ని సెక్టర్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలదు. ఇండియా డిజిటల్ ఫ్యూచర్ని యాక్సిలరేట్ చేయగలదు. ఏఐ ఫ్యూచర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ ఈసారి ఇండియా ఫాలోవర్ కాకుండా ఒక లీడర్